ఇప్పుడు నడుస్తున్నదంతా టెక్ యుగం. ఈ నెక్స్ట్ జెన్ కాలంలో ప్రపంచంతో పోటీ పడాలంటే సాంకేతిక నైపుణ్యం ఎంతో అవసరం. అందుకు తగ్గట్లుగా ఐటీఐలను ఆధునీకరించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా విశాఖ ఐటీఐ క్లస్టర్ను ప్రత్యేక ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే పీఎం స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐఎస్. 60,000 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న పీఎం సేతు పరిశ్రమల భాగస్వామ్యంతో నడిచే హబ్ అండ్ స్పోక్ మోడల్పై పనిచేస్తుంది. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాల కంటే ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి పైలట్ ప్రాజెక్టుగా విశాఖలోని కంచరపాలెం ఐటీఐ ఎంపికైంది. కంచరపాలెం ఐటీఐ హబ్గా వ్యవహరిస్తుండగా దీని కింద 3 స్పోక్ ఐటీఐలు పనిచేస్తాయి. ఇందులో మహిళా గవర్నమెంట్ ఐటీఐ విశాఖపట్నం, గవర్నమెంట్ ఐటీఐ నర్సీపట్నం, గవర్నమెంట్ ఐటీఐ బొబ్బిలి ఉన్నాయి. క్లస్టర్ అభివృద్ధి కోసం ప్రధాన హబ్ ఐటీఐకి 80 కోట్లు, 3 స్పోక్ ఐటీఐలకు 40 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ కంపెనీలు నేరుగా భాగస్వామ్యం వహించడం ఈ పథకం ప్రత్యేకత. విద్యార్థులకు ఆధునిక సాంకేతికత అందించేందుకు ప్రముఖ ఉక్కురంగ పారిశ్రామిక దిగ్గజం ఆర్సిలార్ మిత్తల్ భాగస్వామిగా ఉంది. అలాగే ప్రముఖ విద్యా సంస్థ నామ్ అకాడమిక్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. 5 ఏళ్ల కాలపరిమితితో నిధులను అత్యంత పారదర్శకంగా ఖర్చు చేయనున్నారు. 20% నిధులతో అత్యాధునిక ల్యాబులు ఏర్పాటు చేస్తారు. మిగిలిన నిధులు అప్డేటెడ్ మిషనరీస్, ట్రైనర్స్ కోసం వాడతారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ రూపకల్పన చేసి నిపుణులతో తర్ఫీదు ఇస్తారు. ఈ శిక్షణలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఫలితంగా దేశీయంగానే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ టెక్నీషియన్ల కొరత ఉన్నా మన విద్యార్థులను అక్కడికి పంపే స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం విశాఖ ఐటీఐ విద్యార్థులకు ప్రత్యేకంగా జర్మన్ భాషలోనూ తర్ఫీదు ఇస్తూ ఉండడం విశేషం. రాబోయే 5 ఏళ్లలో 25,000 మందికి పైగా స్థానిక యువతకు శిక్షణ అందనుంది. అంతేకాదు, శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. పీఎం సేతు ప్రోగ్రాంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇది మొదలు పెట్టాలని ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మొదటగా పైలట్ ప్రోగ్రాం కింద ఐటీఐ కంచరపాలెం సెలెక్ట్ అయ్యింది. అందును బట్టి మేమైతే చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సరిపడా నేషనల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన మిషనరీని, టూల్స్, మిషనరీని తీసుకొని వచ్చి వాటి మీద మనం శిక్షణ కానీ ఇవ్వగలిగితే మన ట్రైనీస్ కూడా మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవుతుంది. ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ అయినప్పుడు మన దేశానికే కాదు, ప్రపంచంలో నీడి దేశాలు ఏదైనా ఏ దేశాలకైతే అవసరం ఉందో వాటికి కూడా సప్లై చేసే స్థాయికి భారతదేశం నైపుణ్య స్కిల్స్ ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నా. అది చాలా ఉపయోగం ఉంటుంది మన దేశానికి. ఈ పథకం యువతకే కాదు, స్థానిక పరిశ్రమలకు కూడా వరమే. ఈ క్లస్టర్ పరిధిలోకి వచ్చే పరిశ్రమలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే సబ్సిడీతో కూడిన రుణాలు, కేంద్రం నుంచి నేరుగా గ్రాంట్లు వస్తాయి. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యమూ లభిస్తుంది. విశాఖలో డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు వస్తున్న తరుణంలో ఈ ఐటీఐ క్లస్టర్ ద్వారా అత్యున్నత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారవడం పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజమని నిపుణులు అంచనా వేస్తున్నారు.